ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రెండవ శ్లోకం నకారంతో వస్తుంది. ఇందులో ఈ శ్లోకంలో మొదటి అక్షరములన్నీ 4 పాదాల్లో మొదటి అక్షరములన్నీ నకారమే. న జననీ జన గర్భ నివాసజం నచ నిరంతర సంస్కృతిజం మమ న యమదూత కృతంచ భయం యతో నవరతం మమ దైవతమీశ్వర. గొప్ప మాట చెప్తున్నాడు. నా జననీ జన గర్భ నివాసజం, నాకు తల్లులనే జనుల యొక్క గర్భంలో ఉండవలసిన అవసరం ఇంకా లేదు అన్నాడు. ఇక్కడ ఈ మాట అన్నప్పుడు ఎంత అందంగా ఉందంటే జననీ జన గర్భ నివాసజం. ఆ మాట చూడండి ఎంత గొప్పగా వేశాడు. జననీ గర్భ నివాసజం అని అనలేదు, జననీ జనగర్భ నివాసజం అన్నాడు. ఏముందండి ఛందస్సు గణం కోసం రాశాడు అనకండి, సాహితీవేత్తలకు ఇలాగే అనిపిస్తుంది. కానీ లోపల చూడండి, జననీ జనగర్భ నివాసం అనడంలో విశేషం ఉన్నది. జననీ అంటే తల్లి, తల్లి కూడా ఒక జన, జన అంటే పుట్టుక అనే ధర్మము కలది. ఇది జనులు అంటే పుట్టుక అనే ధర్మము కలది, జని ధర్మం కలవారు. జననీ జనులు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎప్పటికీ మనకి అందరూ తల్లులు అయ్యారు మనకి తెలియదు. అందరూ తల్లులు కడుపుల్లోంచి వచ్చేమో, కనుక తల్లులు గుంపంతా కలిపితే ఈ తల్లులు అనే జీవులు ఎందరున్నారో. ఇక నేను జననీ జనుల గర్భంలో ప్రవేశించాను, తల్లులనే జీవుల గర్భంలో ప్రవేశించాను. అంటే ఇంకా నాకు పుట్టుక లేదు గట్టిగా చెప్పాడు. మన మరణమో ఉంది కానీ మరణం కాదు, అది కైవల్యం. ఎందుకంటే మరణయాతను ఎప్పుడు అనాలంటే యమదూత కృతం, ఆ సమయంలో వాళ్ళు వచ్చి తీసుకుపోతారు పాపల్ని. అది నాకు లేదు. నా యమదూత కృతం భయం, యమదూతల వల్ల భయం నాకు లేదు. ఇక ఈ మధ్యలో ఉంది జీవితం. ఆ జీవితం గురించి ఏమంటావు? పుట్టుక చావు ఈ రెండు నిజానికి చెప్పాలని అలా పుట్టం అయిపోయింది, అలా చచ్చం పోయింది. ఈ మధ్యలో బతికే చచ్చే చావు అండి సామాన్యంగా. ఇందులో ఎన్ని బాధలు, ఎన్నెన్ని లెక్కలేనన్ని, అంతే కదా. ఏది తుద తనకేది మొదలు అని చెప్తూ ఇక్కడ ఎన్ని బాధలు తనకు ఎన్ని లంపటములు ఎన్నిటికి తలపోయు అంటాడు అన్నమయ్య. అలాంటి వేదనలు ఎన్నుంటాయో ఇవన్నీ కూడా సంస్కృతిజం భయం. సంస్కృతిజం అంటే సంసారజనితమైన భయాలట. నాకవి లేవన్నాడు ఇక్కడ, నాకవి లేవు. న జననీ జన గర్భ నివాసజం నచ నిరంతర సంస్కృతిజం మమ, నాకు నిరంతరము సంసారజనిత భయాలు లేవు. నచ యమదూత కృతంచ భయం. ఎంత ధైర్యంగా ఎలా చెప్తున్నావా అంటే ఈ జన్మలో శివుణ్ణి దేవుడిగా ఎంచుకున్నాను కదా, నాకు ఈ 3 లేవన్నాడు. ఎంత గొప్ప మాట. అంటే శివుణ్ణి దేవుడిగా ఎవడు ఎంచుకున్నాడో వాడికి ఆ 3 ఇక లేవటండి. యతో అనవరతం మమ దైవతమీశ్వర, అనవరతము నాకు ఈశ్వరుడు దైవము గనక. ఈ మాట సరిగ్గా మనకి బద్ధోవా ప్యధముక్తోవా సాగాత్ పంచాక్షరేణ యః పూజయేన్మాం సముచ్చేత నాత్రకార్య విచారణ. శివపురాణంలో శివుడు వాక్యం. వాడు బద్ధుడైనా బ్రహ్మజ్ఞానం కలిగిన వాడైనా నిరంతరం పంచాక్షరితో నన్ను పూజించేవాడికి తప్పకుండా మోక్షం లభిస్తుంది, ఇందులో సందేహం లేదని శివుడు చెప్పిన మాట. ఆ మాట ఇక్కడ మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం. నకారం అయింది కదా, మకారం. మహావీర రుద్రం మనోజాతి రౌద్రం మహీభృత్ కుమారీ మన పద్మమిత్రం మఖధ్వంసినం సమ్మత శ్రీకరం మన్మనోమందిరం తం మహాదేవ మీడే. మకారంతో ఎంత అందంగా చెప్పాడు. మహావీర రుద్రం, మహావీరుడైన రుద్రుడు. మనోజాతి రౌద్రం, మన్మధుడి పట్ల రౌద్రుడు అంటే పాపానికి మూలమైన కామాన్ని తగలబెట్టేవాడు. మహీభృత్ కుమారి మన పద్మమిత్రం, పర్వతరాజ పుత్రిక యొక్క మనస్సు అనే పద్మానికి సూర్యుని వంటి వాడు. అంటే శివుడి వల్ల అమ్మ మనస్సు వికసిస్తోందిట. మఖధ్వంసీనం యజ్ఞధ్వంసి, దక్ష యజ్ఞ విధ్వంసి. సమ్మత శ్రీకరం, తనకు నచ్చిన వారికి అంటే భక్తులకు శ్రీకరుడైన మన్మనోమందిరం మహాదేవం, నా మనస్సే నివాసంగా చేసుకున్న మహాదేవుడికి నమస్కారము అని చెప్తూ శికారం శివేతరాపహంతారం శివసంధాయనం పరం శివానందకరం శాంతం శివం సేవే నిరంతరం. ఇందులో శివశబ్దం ఎంత పలికాడండి. నమశివాయుడు అందం శివ అని శివశబ్దం ఇక్కడ మొత్తం శివశబ్దంతో రాశాడు శికారాన్ని. శివేతర అపహర్తారం, మంగళములు కానిదాన్ని తొలగిస్తట. అమంగళమును కూడా నోటుతా అనకూడదుటండి, ఎంత పెద్దవాళ్ళు మనం అక్కడ. శివేతరం
అంటే మంగళములకు ఇతరం అంటే అమంగళం, అమంగళములన్నీ తొలగించేటటువంటి వాడు. తొలగించి ఏం చేస్తాడు? శివ సంధాయనం, మంగళములను మనకి సంధింపజేస్తాడు, కలిగిస్తాడు. పరం, సర్వోత్కృష్టుడు. శివానందకరం, గొప్పది శివానందం. శివానందం అంటే మోక్షము, ఇంకోటి కాదు. శివానందకరం శాంతం శివం సేవే నిరంతరం. ఇందులో నిరంతరం, మన్మనోమందిరం అవన్నీ పట్టుకోవాల్సినవి. వాసుకీశ్వర విభూషిత కంఠం, ఒక్కొక్క ఛందస్సులో రచించారండి. వాసుకీశ్వర విభూషిత కంఠం, వాసుకి అనబడే సర్పరాజుని కంఠంలో అలంకరించుకున్నవాడు. వామభాగ పరిపూరిత బాలం, బాల అనగా అమ్మవారు, అమ్మవారిని వామభాగంలో పెట్టుకున్నవాడు. వారణాస్యభిద పట్టణనాథం వామదేవమధిదైవత మీడే, నాకు అధిదైవమైనటువంటి వారణాసి పట్టణానికి నాథుడైన వామదేవునికి నమస్కారము. శివుడికి వామదేవుడిని పేరు. వామ శబ్దానికి వమనత్వాత్ వామహ అని అర్థం చెప్పారు. అన్నీ తన నుంచి వెలిగిరెక్కెట్ట, ఒక పరిజగముల వెలినిడి, అది వామశక్తి అని అర్థం. సర్వ జగత్తుని తన నుంచి వ్యక్తం చేసేవాడు వామదేవుడు. అలాంటి వామదేవుడు వారణాస్యభిద పట్టణనాథం, వారణాసి అనే పేరు కలిగిన పట్టణానికి అధినాథం. శివకర్ణామృతం కాశీ విశ్వేశ్వరుడికి సంబంధించిన స్తోత్రము అని. మరొక క్షేత్రం గురించి ఎక్కడ చెప్పలేదండి. యకారం దగ్గరికి వస్తున్నాం, చివరక్షరం. యదునాథ పద్మ భవవాసవాదయో యదుదార భావగుణ నాయకా శివం యమశాసనోగ్రతరమాశ్రయంత్యహో యమనాథనాథమహమాశ్రయామితం. ఈ విశేషం చెప్పడంలో పరమేశ్వరుని ఆశ్రయిస్తున్న వాళ్ళు సామాన్యులు కారండి. ఒకటి మనం పట్టుకున్నామంటే దాన్ని ఇదివరకే గొప్పవాళ్ళు పట్టుకున్నారని తెలిసాక దాని మీద మరింత ప్రేమ పెరుగుతుంది మనకి. ఎలాంటి వాళ్ళు శివుణ్ణి పట్టుకున్నారంటే యదుదార భావగుణ నాయకాహ, ఉదారమైన భావములు గుణములు కలవారట. అంటే గొప్పవైన భావములు గొప్ప గుణములు కలిగిన వారిలో గొప్పవారు శివుణ్ణి పట్టుకున్నట్ట. వాళ్ళు ఎలాంటి వారు? కొందరైనా ఉదాహరణ చెప్తారా? యదునాథ పద్మభవ వాసవాదయ. యదునాథుడు అంటే విష్ణువు. ఇక్కడ కృష్ణ శబ్దంలో తెలుసుకోవాలి. కృష్ణుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన వారు, బ్రహ్మ మురారి సురార్చిత లింగం, వాళ్ళందరూ ఉదార భావ గుణ నాయకులే. వాళ్ళందరూ శివుణ్ణి ఆశ్రయించారయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. దీనికి ప్రమాణములు, శాస్త్ర ప్రమాణం ఎన్ని చెప్తాం? రామేశ్వరం చెప్తామా? మొన్న చెప్పినట్టు కృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షి దగ్గర దీక్ష తీసుకున్న వైనమా? మొత్తానికి బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు కూడా ఉదార భావ గుణములు కలిగిన వారు ఎవరిని పట్టుకుంటున్నారో వారిని పట్టుకోవయ్యా నువ్వు. ఆయన యమశాసనోగ్రతరం, యముణ్ణి కూడా శాసించేవాడు. ఆయన శాసనాన్ని యముడు కూడా దాటలేడండి. అందుకే శివశాసనత శివశాసనత, శివశాసనం అంటే ఎవరు దాటలేరు. అందుకే ఆఖరికి దుష్టశక్తులను పక్కకు తప్పుకోన్నప్పుడు కూడా అపసత్వంతో ఏ భూత భూమి సంస్థిత ఏ భూత విఘ్నకర్తారా తేనస్యంతు శివాజ్ఞ. శివాజ్ఞ ఉంటే ప్రతిదీ ఆయన అధీనమే, శివాధీనం. అది చూపిస్తున్నారు ఇక్కడ. యమనాథనాథమహమాశ్రయామితం, అనాథ అయిన నాథుణ్ణి ఆశ్రయిస్తున్నాను అన్నాడు. దీని భావం మనం మొన్ననే చెప్పుకున్నాం. ఏ ప్రభువు లేని ప్రభువుని ఆశ్రయిస్తున్నాను అన్నాడు. ఆయన శాసించేవాడెవడు లేట్, అందుకు అనాథ ఆయన. ఇంతవరకు పంచాక్షరి ఒక్కొక్క అక్షరంతో రచించాడా. చివరి శ్లోకం పంచాక్షరి భాష్యం అండి. ఇక్కడ చిన్న అనుష్టుప్పే శ్లోకం చదువుకుందాం. నమ సృష్టి స్థితిలయాన్ కుర్వతే జగతాం సదా శివయజ్ఞం గతాయాస్తు పరమానంద రూపిణి. ఇది నమః శబ్దం కలిపాడు. శివుడు అనగా సృష్టి స్థితిలయ కారకుడైన పరమాత్మ. శివయా ఐక్యంగతాయ, గొప్ప మాట ఇక్కడ. శివ అంటే అమ్మవారితో ఐక్యమైన శివునికి నమస్కారము. అంటే నమశివాయలోనే అమ్మవారు ఉన్నట్టండి, వేరే ఎక్కడో కాదు. శివ అంటే అమ్మవారు, శివ అంటే అయ్యవారు. అందుకే శివశబ్దంలో షకార ఇకారములు శివుని అమ్మవారిని తెలియజేస్తాయట. వకారంలో ఉన్న ఉకార అకారములు విష్ణువి శివుని తెలియజేస్తాయటండి. ఇక్కడ మొత్తానికి శివ కేశవుల్ని శివ పార్వతుల్ని కూడా తెలియజేస్తుందని వ్యాఖ్యాతులు మంత్రశాస్త్రవేత్తలు చెప్పారండి ఇక్కడ. అందుకే నమశివాయ అంటే అదే విష్ణు మంత్రం, అదే శివ మంత్రం, అదే శక్తి మంత్రము. ఇది తెలుసుకోవాలి. ఈ విధంగా వర్ణిస్తూ ముఖ్యంగా ఇక్కడ మనం మంత్రసహితంగా తీసుకుంటున్నాం కనుక ఒక్క 8 చిన్న అనుష్ఠుపులు చదువుకుందాం. ఎందుకంటే పరమేశ్వరుని స్తుతించేటప్పుడు ప్రధానంగా మనకు కావలసినది మనం ఉన్న లోకంలో మనం బాగుండాలి, అంతే కదండి. లోకంలో ఉన్నవన్నీ మనకు బాగుండాలి. లోకం అంటే ఏమిటి? చుట్టూ ఉన్న లోకం, మనలో మనకున్న లోకం, రెండున్నాయి ఇక్కడ. చుట్టూ ఒక లోకం ఉంది, మనలో మనకు లోకం ఉంది. మనలో ఉన్న లోకం మనకు అనుకూలంగా ఉండాలి, బయట ఉన్న లోకం అనుకూలంగా ఉండాలి. ఇదేగా పొద్దుటి నుంచి మన బాధలు. వీటిని అనుకూలపరచడం కోసం నానా యాత్రలు పడతాం. కానీ రెండు లోకాలు ఎవడి రూపాలో వాడినే పట్టుకుంటే అన్నీ అనుకూలిస్తాయండి. ఇది ఒకటి తెలుసుకుంటే చాలా మనకి. ఎందుకంటే లోకం అన్నాం కానీ లోకంలోనూ 8 మెటీరియల్సే, ఇంకోటి కాదు. 8 ఉన్నాయి ఈ లోకంలో.
ఒకటి పంచభూతాలు 5 అయిపోయాయి. సూర్యుడు, చంద్రుడు, ఇంకొకటి జీవుడు, క్షేత్రజ్ఞుడు. దీని ఆగమాలు యజమాని అని కూడా అన్నాయి, అంటే యజ్ఞము చేయువాడు అని కూడా అన్నాయి. అంటే యజ్ఞం చేసిన వాడు శివస్వరూపుడేట అని. యజ్ఞస్వరూపుణ్ణి యజ్ఞం చేసిన వాడు నమస్కరిస్తే శివుడికి నమస్కరించినట్లే. మొత్తానికి యజ్ఞము అంటే భగవదర్పణ కృత్యము చేసేవాడు కూడా శివుడే. ఇది కూడా భావించవచ్చు మనం ఇక్కడ. లేదా జీవ చైతన్యం అని కూడా దీనికి అర్థమన్నది. మొత్తానికి 8 9వ లేదు. ఉందేమో మీరు చెప్తే నేను సంతోషిస్తా. శాస్త్రం లేదని చెప్పింది. మీరు ఆలోచించండి. 5 అయిపోయాయి పంచభూతాలు. సూర్యుడు, చంద్రుడు. మన శరీరంలో సూర్యుడు అనగానే దృష్టి, బుద్ధి, ఈ రెండింటికి అధిదేవత. చంద్రుడు అంటే మనస్సు. ఇక జీవుడు. ఇదంతా పట్టుకుని నేను నాది అనుకునే జీవ చైతన్యం 8 ఉన్నాయట ప్రపంచంలో, మరొకట్లేవు. అవునా లేదా? మనం పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి 8 అనుకూలించాలనే కోరుకుంటున్నాం. పంచభూతాలు, అలాగే సూర్య చంద్రుడు అనగా కాలము, వాటి వల్ల లభించే పంటలు ఇవి. అలాగే ప్రతి జీవుడు మనకు అనుకూలంగా ఉండాలనుకుంటాం. పొద్దుట్లేచి మా ఇంట్లో ఉన్న ప్రతి 8 నన్ను అనుగ్రహించాలని కోరుకోవాలండి. ఎందుకంటే ఆయనకి ఎప్పుడేం కోపం వస్తుందో తెలియదు, ఆయన కూడా అనుకూలంగా ఉండాలి. పిల్లలు ఎప్పుడే పాపాలు చేసి మీదకి తెస్తారో తెలియదు, వాళ్ళు అనుకూలంగా ఉండాలి. అందుకే మనకి 8 ఉన్నాయి, వాళ్ళకి 8 ఉన్నాయి. అందరిలో 8 ఉన్నాయండి. మనలో 8 కూడా బాగుండాలి. మనలో జనతత్వం ప్రకోపిస్తే జబ్బులు, వాయుతత్వం ప్రకోపిస్తే జబ్బులు, మనస్తత్వం ప్రకోపిస్తే రోగాలు. కానీ మనలో 8 బాగుండాలి, బయట 8 బాగుండాలి. 8 బాగుండాలంటే 8 శివుడే అని ఎరుక అనుకుంటే 8 బాగుంటాయటండి. ఈ మాట మనకి ఒక్కసారి మహానుభావుడు రమణ మహర్షి చెప్పినటువంటిది. జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తి భృదేవ పూజనం అన్నాడు. ఇక్కడ నువ్వు పూజించేటప్పుడు జగము ఈశ్వరమయమని బుద్ధితో పూజించు. ఈ మాట చాలా గొప్ప విశేషం అండి. ఆ బుద్ధితో ఎప్పుడైనా పూజించారా? ఈశావాస్యం ఇదం సర్వం బుద్ధితో పూజించు. జగము ఈశ్వరమయం ఎలాగయ్యా అంటే ఆయన అష్టదేహములతో వ్యాపించున్నాడు అష్టమూర్తులుగా. ఇది తెలుసుకుని పూజించు. పంచభూతాత్మక స్వరూపం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంది. ఆ మంత్రంతో చిన్న చిన్న శ్లోకాలే ఒక్కొక్కటి స్తుతిస్తున్నాడు. ఇక్కడ మహాత్ములందరూ అష్టమూర్తి స్తోత్రం చేస్తారు. దీనితోనే పూర్తి అవుతుంది మనకి. భూమిని స్తుతిస్తున్నారు. భూమికి ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్తున్నాడండి ఇక్కడ. ఒకదానికి ఎన్ని పేర్లు మన భాషలో ఉన్నాయో చేస్తే దానిని ఎన్ని రకాలుగా మన వాళ్ళు దర్శించారో అర్థమైపోతుందండి. ఆ పేర్లకి అర్థం రాస్తేనే ఆ జ్ఞానం వస్తుంది మనకి. చిత్రం ఏంటంటే ఇందులో ప్రతిదీ భూమిని వర్ణించే శ్లోకం భూమికి తెలియజేస్తుంది, శివునికి తెలియజేస్తుంది. అది ధాత్రీం అనంతాం విపులాం స్థిరాం విశ్వంభరాం ధరాం గాం గోత్రాం అవనీమాజ్యాం మూర్తిం శంభోర్భజామ్యహం. భూమికి సంబంధించిన వైదిక శబ్దములన్నీ ఇందులో పెట్టాడు. ఇది భూసూక్తం వంటిది. భూమి మనకు అనుకూలించుగా. కానీ ధాత్రీం అనంతాం విపులాం భూమికి పేర్లండి. స్థిరాం విశ్వంభరాం ధరాం గాం గోత్రాం గోవు అని భూమికి మనకు పేరు. గోత్రాం అవనీం అవనీం అంటే రక్షించున్నది, అది పేరు. అనంత ధరించేది కనుక ధాత్రి, పోషించేది కనుక ధాత్రి. ఇది ఆద్యాం మనకు మొదట తెలిసేది అదే. లెక్క పెట్టాడు పృథివ్యాకాశాదులు అంటాం కదా. పృథివీ అక్కడి నుంచే మొదలు పెడతాం. పృథివ్యాపస్తేజోవాయురాకాశాత్ అది. తర్వాత జలం అమృతం, జీవనం, వారి, కమలం, సర్వతోముఖం. జలానికే కమలం అని పేరున్నది శాస్త్రంలో. సర్వతోముఖం, అది విస్తరించి అన్ని వైపులా వ్యాపిస్తుంది కనుక సర్వతోముఖం. శివుడు అంతే. ఆయన అమృత స్వరూపుడు, జీవన రూపుడు. ఆయన మొత్తం సర్వతోముఖుడు. ద్వితీయమస్య రూపంచ భజేహం పరమేశితు. చిన్న అనుష్ఠుపులేనండి, రోజు చదువుకోవచ్చు వీటిని. జ్వలనం పావకం దివ్యం సువర్ణం కాంచనం శుచిం తృతీయమూర్తిం తేజోహం కలయే పార్వతీపతే. జ్వలనం, పావకం, దివ్యం, సువర్ణం. దివ్యం అంటే దివ్ ప్రకాశం అని అర్థంతో చెప్తున్నారు ఇక్కడ. ప్రకాశ స్వరూపం. సువర్ణం, కాంచనం, శుచిం. ఇవన్నీ శివునికి సంబంధించిన అర్థాలు మీకు వెంటనే తెలిసిపోతాయి. ఆయన దివ్యుడు, బంగారు కాంతులతో ప్రకాశిస్తున్నాడు. సదాగతిం, ఇది శివునికి కూడా తెలిసిందే. వాయువు గురించి చెప్తున్నారు. సదాగతిం జగత్ప్రాణం మరుతం మారుతం సదా చతుర్థం తం మూర్తిభేదం శంకరస్య భజామ్యహం. 4వ రూపానికి నమస్కారం. ఆకాశం, పుష్కరం. ఆకాశానికి పుష్కరం అని పేరు ఉందిట. అంటే దేనికి అంటకుండా పోషించే శక్తి కలిగినది అని అర్థాన్ని వ్యాఖ్యాతలు తెలియజేశారు. ఆకాశం, ఆకాశం అంటే సమ్యక్ ప్రకాశం. ఆసమంతాత్ కాశం ఆకాశం. ఆకాశం పుష్కరం నాకం. ఆకాశమే నాకం అన్నారు. నాకం అంటే దుఃఖస్పర్శ లేని ఆనంద స్వరూపము. అనంతం శబ్దకారణం. శివుడు శబ్దకారకుడే. సర్వ వేద విద్యలు ఆయన నుంచి వచ్చాయి కనుక ఇవన్నీ అలా భావించాలి. పంచమం మూర్తి రూపంచ శంభోస్సేవే నిరంతరం. ప్రభాకరం ఇనం. ఇనం అంటే ప్రభువు, ఇనుడు అని సూర్యుడికి పేరు. ప్రభాకరం ఇనం హంసం.
హంసం అంటే గమన శక్తి కలవాడు. హంసం ఆత్మస్వరూపుడు. హంస శివ సోహం హంస మంత్రం ముందుగా హంసో నామ సదాశివ. లోకబంధుం శివుడు లోకబాంధవుడు. తమోపహం చీకటి పోగొడతాడు, తమో గుణాన్ని పోగొడతాడు. తర్హి మూర్తి 3 వేదాల మూర్తి అయిన మూర్తి భేదం షష్ఠం శంభోర్భజామ్యహం 6 రూపాలయ్యే 7వ రూపం శుభ్రాంశుం నిర్మలమైన కాంతి కలవాడు. సోమం చంద్రుడు. సా ఉమ అమృతం మృత్యుంజయుడు. అమృతకరం మనకు మృత్యుంజయత్వాన్ని ఇస్తున్నవాడు. చంద్రమసం సదా చంద్రమసం ఆహ్లాద స్వరూపుడు. చది ఆహ్లాదే అనే ధాతువు ప్రకారంగా చంద్రశబ్దం ఆహ్లాదకారకుడని తెలియజేస్తుంది. కళానిధిం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం సర్వకళలకి నిధి ఈశాన సర్వ విద్యానాం. కళ అనగా విద్యలు. మూర్తిభేదం సప్తమం చివరికి చూపిస్తున్నది యజ్ఞం చేసేటువంటి వాడి రూపం. యాజ్ఞికులకి ఎన్ని శబ్దములు ఉన్నాయో వాడేయండి ఇక్కడ. ఎందుకంటే 104 యజ్ఞాలు చేసిన మహాకర్మిష్ఠ అప్పయ్య దీక్షితుల వారు. శివుడు తప్ప అన్యము పట్టని కర్తృత్వ భోక్తృత్వ అహంకారములు లేని మహాభక్తుడు అప్పయ్య దీక్షితుల వారు. శుద్ధమైన అద్వైత జ్ఞానం పండిన గొప్ప జ్ఞాని అప్పయ్య దీక్షితుల వారు. కానీ వేదము చెప్పిన కర్మ మార్గ ఉపాసనా మార్గ జ్ఞాన మార్గములు 3 పరిపక్వత చెందిన యోగి అప్పయ్య దీక్షితులండి. ఇది తెలుసుకోవాల్సింది. కొందరు ఒక మార్గంలో యోగులు కనబడతారు, కానీ 3 మార్గాల్లో మహాత్ముడు. ఈయన 104 యజ్ఞాలు 104 గ్రంథాలు రచించారు. అడయప్పాలెంలో కాలకంఠేశ్వర ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఇప్పటికీ అడయప్పాలెం మీరు వెళితే అప్పయ్య దీక్షితుల విగ్రహం ఉందండి. ఆ రూపం ఎలా ఉంటుంది అనేది ఒక చిత్రపటం దొరికింది. రుద్రాక్షలని కిరీటంలాగా, రుద్రాక్షల కిరీటం, రుద్రాక్షమాలలు ఇన్నిన్ని 1-2 రుద్రాక్షలే ధరించి ఒక శిష్యుడికి దీక్ష ఇస్తున్న విగ్రహం ఒక చిత్రలేఖనంలో ఉంటే దాన్ని ఆధారంగా తీసుకుని పరమ పూజ్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి 104 పుస్తకాల లిస్ట్ అక్కడ గోడ మీద పెట్టారండి. అందులో ఒకటి శివకర్ణామృతం. ఇది తెలుసుకోవాల్సింది. ఆహితాగ్నిం యాగకారం యజ్ఞము చేసిన వాళ్ళ పేర్లు ఇవి. ఆహితాగ్నిం యాగకారం యజ్వానం సోమయాజినం అష్టమం మూర్తి సంభేదం అష్టమూర్తిర్భజామ్యహం. ఇలా నమస్కరించి చివరకు చూపిస్తున్నది హస్తద్వయేనాంఘ్రి తలద్వయం స్వమూరుద్వయే సంపరియోజయంతం పద్మాసనే రూఢతరం జపంతం మునిం మహేశం ముహురాశ్రయామి. ఈయన చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ ఒక కమలంలో కూర్చున్నట్టు శివుడు. కమలం అని అంటారా, పద్మం మీద కూర్చున్నాడంటే పద్మాసనంపై కూర్చున్నాడని కూడా అనొచ్చు. పద్మాసనంపై కూర్చున్నట్ట 2 చేతులు ఒళ్ళో పెట్టుకున్నట్టండి. హస్తద్వయేన అంఘ్రితలద్వయంచ 2 అంటే పాదములు పద్మాసనం వేసుకోగానే ఇది పాద పద్మాల్లో వచ్చాయి. దాని మీద మళ్ళీ 2 చేతులు ఒకదాని మీద కూడా పెట్టుకున్నట్ట. పాద పద్మాలపై హస్త పద్మాలు పెట్టుకుని దృష్టిని నాసాగ్రమందు నిలిపినటువంటి పరమాత్మకు నమస్కారము అని చూపిస్తున్నాడు. ఇక్కడ ఆ ధ్యానమూర్తిని అలా చూపిస్తున్నాడండి. ఇక్కడ ఇది సరిగ్గా కాళిదాసు వర్ణిస్తాడు. ఎలా ఉన్నాడయ్యా స్వామి అంటే ఒక పద్మాన్ని తెచ్చి ఒళ్ళో పెట్టుకున్నాడా అన్నట్టుందిట. చెయ్యి అంత అందంగా ఉందిట. వలుద కెంజడ కొప్పు వదలి వీడక యుండ పెనుపాప తలపాగ బెగియ జుట్టి మెడకప్పుతో గూడి మిక్కిలి నలుపైన కమనీయ కృష్ణాజనము ధరించి భ్రూ వికారము లేని పొడవు రెప్పలలోని ఘన దృష్టి నాసికాగ్రమున నిల్పి యోగ పట్టిక చెంది వరపైన నిలుకడా ఆసనస్థిర బంధం అనువుపరచి నిస్తరంగకమైన మున్నీరు ఓలే గర్జితము లేని ఘన ఘనాఘనము ఓలే ధ్యాన నిశ్చలుడుగు యుందుధరుని చూచే అని శ్రీనాథ మహాకవి ఈ ధ్యానమూర్తిని వర్ణిస్తాడు. ఆ ధ్యానమూర్తిని వర్ణిద్దాం. చివరికి యోగముద్రాక్షమాలాది జ్యోతితాధ కరద్వయం విధృతామృత సౌవర్ణ కలశోర్ధ్వ కరద్వయం. ఈ స్వరూపం మృత్యుంజయ స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు. మొత్తం శివకర్ణామృతంలో శివుని అన్ని మూర్తులు ఉంటాయండి. 4 చేతులు వాడి శివుడు. ఒక చేత్తో అమృత కలశం పట్టుకున్నట్ట, ఒక చేత్తో అక్షమాల పట్టుకున్నాడు, ఇంకొక చేత్తో చిన్ముద్ర ధరించాడు, ఇంకో చేత్తో పుస్తకం పట్టుకున్నాడు. ఆ మూర్తి ఎవరయ్యా అంటే ప్రసన్నవదనం శాంతం సర్వ విద్యానిధిం సురై సంస్థుతం దక్షిణామూర్తిం సదాశివమహం భజే. చిట్ట చివరికి దక్షిణామూర్తి స్వరూపంతో పూర్తి చేశారు శివకర్ణామృత శ్లోకాన్ని. సర్వం శ్రీ సాంబ శివ చరణారవిందార్పణమస్తు. Thank you.